హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివీల్. మీరందరూ బాగున్నారు కదా? మీరందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మీ అందరికీ తెలుసు, నేను ఇప్పుడు క్యాంప్లో ఉన్నానని చెప్పాను చాలాసార్లు. అయితే క్యాంప్లో ఉన్నప్పటికీ కూడా సుమారుగా 200 మంది పైగా సీట్స్ అనేది పంపిణీ చేయడం జరిగింది ఇక్కడి నుంచే. ఇంకా చాలామంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు, ఇంకా చాలామంది ఇంకా మనకి వాట్సాప్లో పంపిస్తూనే ఉన్నారు. అయితే మీతో ఒక మాట చెప్పాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను, కాబట్టి వీడియో చివరి దాకా చూడండి. చాలామంది నేను వీడియో చేసినా పూర్తిగా చూడకుండా మళ్ళీ చాలా రకాల డౌట్స్ని నాకు వాట్సాప్లో వ్యక్తం చేస్తున్నారు, అలాగే కామెంట్ సెక్షన్లో వ్యక్తం చేస్తున్నారు. దయచేసి ఈ వీడియో చివరి దాకా చూడండి, స్కిప్ చేయకుండా. మీ తాలూకు అనుమానాలన్నీ కూడా నివృత్తవుతాయి. ఫస్ట్ ఏంటంటే, చాలామంది కామెంట్ సెక్షన్లో మీ అడ్రస్లు పెడుతున్నారు. కామెంట్ సెక్షన్లో ఎవ్వరు కూడా అడ్రస్లు పెట్టొద్దు. మీరు పెట్టాల్సింది డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫోన్ నెంబర్కి మీరు ఫస్ట్ మీ తాలూకా విత్తనాలు కావాలని రిక్వెస్ట్ మీరు పెట్టండి. అప్పుడు నేను నా దగ్గర ఉండే విత్తనాలు ఏంటనేది నేను దానిలో వివరణ ఇస్తాను. అది మీరు ఓకే అయితే అప్పుడు మీరు అడ్రస్ పెడతారు, తర్వాత స్పీడ్ పోస్ట్ ఛార్జెస్ పెడతారు. ఇది ప్రాసెస్. చాలామంది ప్రాసెస్ ఏంటండి, లేకపోతే అదేంటంటే వీడియో చూడట్లేదు. వీడియో చూడకపోవడం వల్ల ప్రాబ్లం వస్తుంది. కాబట్టి నేను చెప్పేది అంటే, దయచేసి వీడియో చివరి దాకా చూడండి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, మీతో ఒక మంచి విషయాన్ని షేర్ చేసుకోవాలండి. ఒకప్పుడు నేను దీన్ని సింగిల్గానే స్టార్ట్ చేశాను, సీడ్స్ పంపిణీ. ఇప్పుడు చేయి కలవటం వల్ల చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఎంతోమంది ఔత్సాహికులు మన విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని మెచ్చుకుంటూ వారు తీసుకుంటూ నాకు మళ్ళీ ఇస్తున్నారు. 10 మందికి ఇవ్వండి అని చెప్పి. మేము ఇవ్వలేము సార్, మీరు ఇవ్వండి ఈ విధంగా అని చెప్పి. అది నిజంగా ఎంత సంతోషం అండి. నేను క్యాంప్లో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ విత్తనాలు షార్టేజ్ వచ్చినా సరే, షార్టేజ్ లేకుండా ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేస్తున్నాను అన్నమాట. ఇది నిజంగా మన విత్తన ప్రియులందరూ కూడా, మొక్కల ప్రియులందరూ కూడా చాలా సంతోషించదగ్గ విషయం అన్నమాట. అంటే నేను ఎప్పుడు చెప్తాను, ఒక చిన్న ప్రయత్నం అలా 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 ఆ జర్నీలో మరికొన్ని చేతుల్ని, మరికొన్ని బంధాలను కలుపుకుంటూ ముందుకెళ్తుంది. ఇంకొక మంచి విషయం ఏంటంటే, ఇలా మనకి సబ్స్క్రైబ్ అయిన ఒక సబ్స్క్రైబర్ వారు వెల్కమ్ చెప్పారు ఈరోజు మనకి రమ్మని చెప్పి. ఈరోజు అక్కడికి వెళ్ళాం. అక్కడ వెళ్తే చాలా చక్కగా రిసీవ్ చేసుకొని, చాలా ఆప్యాయతతో మాట్లాడి, చక్కగా కూర్చోబెట్టి మా ఫ్యామిలీని అక్కడ మనకి చాలా ఆప్యాయతగా చూశారు అనమాట. వాళ్ళు కూడా కొన్ని సీట్స్ ఇచ్చారు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, అవకాశం ఉంటే మీరు ఇవ్వండి, నో ప్రాబ్లం. అవకాశం లేని వాళ్ళు మీ దగ్గర విత్తనాలు ఉంటే దాన్ని వేస్ట్ చేయకుండా మాకు పంపించండి. అంటే ఎవరైతే ఔత్సాహికులు, ఎవరైతే గార్డెనర్సో వాళ్ళకి మేము పంపించడం జరుగుతుంది అనమాట. ఇదిగోండి ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్నారో హైదరాబాద్లో, ఆమె పేరు వరలక్ష్మి గారు. ఆవిడ ఈరోజు మాకు ఆతిథ్యం ఇచ్చారు చాలా చక్కగా. వారి పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా వారు మనకి ఇక్కడ ఈ సీడ్స్ని ఇచ్చారండి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వారు అన్ని విషయాలు మాట్లాడుతూ, మొక్కల గురించి, విత్తనాల గురించి అన్నిటి కూడా మాట్లాడుతూ మనల్ని అభినందిస్తూ వారు ఒక మంచి గిఫ్ట్ని ఇచ్చారండి. దాంతోపాటు మీ అందరికీ కూడా గిఫ్ట్ని ఇచ్చారు. ఇదేంటంటే సార్, ముల్లంగి, సొత్తుదుంప అంటాం, రాడిష్. ఇవి యాక్చువల్గా వాళ్ళ టెర్రస్లో వారు వేసుకున్న న్యాచురల్గా పండించిన సీడ్స్ అన్నమాట. ఇకపోతే మరొక సబ్స్క్రైబరు, అలాగే మనకి సీడ్స్ అందుకున్న మరొకరండి. ఈయన ఎవరంటే ఎం నాగేశ్వరరావు అండి. ఈయన గుంటూరు జిల్లా పంపించడం జరిగిందండి. వారికి కూడా మీ అందరి తరఫున, మా తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు కూడా ఒక షీట్ ప్యాకెట్ ఈరోజు మనకు పంపించారండి. అది కూడా మీకు అవసరమైన వాళ్ళకి పంపిస్తానండి. ఇవేంటి కూడా చూద్దాం ఒకసారి. ఓ 7 feet స్వర అండి. మేము ఆనపంటాం, ఇటుపై స్వర అంటారు. 7 feet స్వర. వీరు మన వీడియోస్ చూసి ఆయన, సార్ నా తరఫున ఇవి మన సబ్స్క్రైబర్స్కి, మన గార్డెనర్స్కి ఇవ్వండి అని చెప్పి 7 feet స్వర అండి ఇవి పంపించడం జరిగింది అనమాట. ఎక్కడి నుంచి? గుంటూరు జిల్లా నుంచి అండి. అంటే నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, ఒకప్పుడు నేను సింగిల్, కానీ ఇప్పుడు ఎంతోమంది ఔత్సాహికులు, ఎంతోమంది గార్డెనర్స్ విత్తనాలు పంపిస్తూ మన ద్వారా మన గార్డెనర్స్కి ఇవ్వమని చెప్పి వాళ్ళు కోరడం వల్ల మన సంఖ్య అలా పెరుగుతుందన్నమాట. ఇది పెరగాలి. ఇంకా మీరు ఇవ్వండి, లేదా మాకు ఇవ్వండి, మేము పంపిస్తాం. ఆ విధంగా దీన్ని ఇంకా 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 మనం పెంచుకోవాలని చెప్పి మీ అందరిని కోరుతున్నాను. ఇది వారి ఇచ్చినది. ఇకపోతే ఈ పెద్ద పార్సల్ చూశారు కదా, వీరు నిజంగా ఇది 3వ సారి పంపించడం మనకి. ఈవిడ పేరు శివనాగమణి గారు.
ఇది వరకు కూడా మనకు 2 సార్లు పంపించారు. ఇది 3వ పార్సిల్ అండి. ఇందులో కూడా ఏముందో మనం చూద్దాం. చాలా ఆనందంగా ఉందండి. అంటే సీట్స్ ఒక్కరే ఇవ్వడం అనేది ఎంత శ్రమో చాలామందికి తెలుసు. నేను యాక్చువల్గా మీకు ఇదివరకు వీడియోస్లో కూడా చెప్పాను. అంటే ఒక 300 మెంబర్స్ మ్యాక్సిమం మనం ఇద్దాం అనుకున్నాం, కానీ అది 3000 వరకు వెళ్ళిపోయిందండి. అంటే అప్పారావు గారు వారికి చాలామంది పరిచయాలు కాబట్టి చాలామంది దగ్గర నుంచి వారికి వస్తే వారు కూడా వేల సంఖ్యలో ఇస్తారు. కానీ మేము ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నాం, ఎలా చేయగలమని చెప్పి అనుకునే టైంలో నిజంగా ఇటువంటి ప్రోత్సాహం అనేది మాలో చాలా చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది. చాలా హ్యాపీగా దీన్ని మేము స్వీకరిస్తూ 10 మందికి ఇవ్వడానికి మేము ముందుకు వస్తున్నాం. అది శ్రమ అయినప్పటికీ ఆ శ్రమని సంతోషంతో స్వీకరిస్తున్నామండి. అలా ఎవరైనా సరే మీకు ఎక్కువగా ఉంటే అవి ఇవ్వండి. అలాగే నేను పంపించిన వాళ్ళు కూడా దయచేసి ఫామ్స్ వాళ్ళు అటువంటి వాళ్ళు మాకు పంపించండి. ఇక్కడ ఒక ఫామ్ అయిన కూడా మాకు ఆ ఫామ్కి రమ్మని చెప్పారు, కానీ అవకాశం లేకపోవడం వల్ల వెళ్ళలేకపోయాం. వారు కూడా ఆ ఫామ్ నుంచి మనకి మంచి సీట్స్ ఇస్తామని చెప్పారు. ఫ్యూచర్లో ఇది ఇంకా అందరం కూడా చేయి కలిపి దీన్ని మనం ముందుకు తీసుకోవడానికి అందరూ కూడా ప్రయత్నం చేయాలండి. ఆ విధంగా మీ అందరూ ప్రయత్నం చేస్తారని కూడా నమ్మకం ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఫుల్ ప్యాక్డ్ విత్ చర్ ఫ్రెండ్స్. ఫుల్ సేఫ్ కవర్. బాగా పెట్టారు మేడం, బాగా పెట్టారు మేడం, బాగా ప్యాక్ చేశారు. శివనాగమణి గారు, మీకు మా సబ్స్క్రైబర్స్ తరపున, గ్రూప్ సభ్యుల తరపున, గార్డెనర్స్ తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఎందుకంటే ఇది థర్డ్ టైం అండి మీకు పంపించడం, చాలా చాలా ఆనందంగా ఉంది. ఇంకొక ప్యాకెట్ అదా, ఫుల్ నైస్ ప్యాకెట్. ఇందులో నాటు బేర్ ఉందండి. ఇంకా మరికొన్ని ప్యాకెట్స్ పంపించారు, ప్యాకింగ్స్లో పంపించారు వారు. ఇవి కూడా మీకు నేను చూపిస్తున్నాను. ఇది చూసారు కదా, ఇది కూడా సొరండి. ఇది ఒక వెరైటీ అనమాట, నాటు వెరైటీ, రౌండ్గా చక్కగా అయ్యే వెరైటీ అనమాట. ఇది ఫోన్లో చెప్పారు నాకు మేడం గారు, శివనాగమణి గారు. అమ్మ మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా అందరి తరఫున, సబ్స్క్రైబర్స్ అలాగే గార్డెనర్స్, మా గ్రూప్ సభ్యుల తరఫున మీకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా ఎక్కువ పంపించారండి, చూడండి ఎన్ని పంపించారు, చూసారు కదా ఎన్ని పంపించారో, ఎన్ని ప్లాంట్స్. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్. దీంతో చాలా ప్లాంట్స్ అవుతాయి, చాలా అవుతాయి కన్నా. ఇక్కడ ఒకసారి చూద్దామండి ఏంటి ఇచ్చారు. గుమ్మడి అండి. చాలా చిన్నది. ఇది కూడా గుమ్మడిరా, వాటర్ మెలన్ అండి. వాటర్ మెలన్ అవుతాయి తాత. ఎన్ని పంపించారు. కీర దోస నాటు రకం అండి ఇది. కుకుంబర్లో ఒక 2 వెరైటీస్ పంపించారండి. అది మనకి చాలామంది అడుగుతున్నారు, వాళ్ళందరికీ కూడా దీనిలో పంపించడం జరుగుతుంది. కీర దోస, అదే కుకుంబర్, వాటర్ మిలాన్, అలాగే సొరలో 2 రకాలండి. ఇవి కావాల్సిన వారు మాతో సంప్రదించండి, తప్పకుండా అవి పంపించడం జరుగుతుంది. నాటు బేర్ అండి, ఇవ్వండి. తర్వాత మీరు చూసారు కదా, నేతి బేర్ అండి. ఇన్ని వెరైటీస్ పంపించారండి. నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. అలాగే మన సబ్స్క్రైబర్స్, మన గైడెన్స్ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తాను అనుకుంటున్నాను. మీ అందరి తరఫున మీరు కూడా కామెంట్స్ కారణాలు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అంటే ఇటువంటి వాళ్ళందరికీ కూడా మనం
ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మన కోసం వాళ్ళు మన ద్వారా మీ అందరికి పంపిస్తున్నారు కాబట్టి ఈ క్రెడిట్ అంతా కూడా వాళ్ళదే. మనం వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మనం చక్కగా వేసి మీకు అవకాశం ఉంటే మీరు 10 మందికి ఇవ్వండి, లేదంటే మాకు పంపిస్తే మేము 10 మందికి పంపిస్తాం. ఈ సైకిల్ అనేది జరుగుతూ ఉండాలండి. న్యాచురల్గా పండించుకోవాలి, చక్కగా పండించుకొని ఆ మంచి ఆహారాన్ని మన ఫ్యామిలీకి అలాగే 10 మందికి మనం అందజేయాలి. ఇలా జరిగితే కొన్నాళ్ళకైనా మనం విషతుల్యమైన ఆహారం నుంచి ఒక మంచి ఆహారం వైపు పయనించి మంచి ఆహారం స్వీకరించడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఆ విధంగా అందరం కూడా ప్రయత్నం చేద్దాం, చేయి కలుపుదాం. ఇంకా చాలామంది మనకి పంపిస్తామని చెప్పారు. ఇంకెవరో నాకు మొన్న ఫోన్ చేశారు, ఒక ఆమె కాకర విత్తనాలు పంపిస్తాను కూడా, స్వప్న గారు, ఆవిడ కూడా నాకు ఫోన్ చేశారు. ఇంకొకరు నాగేశ్వర గారు ఎవరు ఒక ఆయన కూడా మళ్ళీ నాకు ఫోన్ చేశారు. ఇలా చేయి కలిస్తే ఈ ప్రయత్నం అనేది డెఫినెట్గా కొంతకాలానికి విజయవంతం అవుతుందని నేను నమ్ముతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. తప్పకుండా ఈ విత్తనాలు కావాల్సిన వాళ్ళు ఈ వీడియో చూసి మీరు దయచేసి, నేను డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తున్నాను, ఆ డిస్క్రిప్షన్లో నెంబర్కి మీ మెసేజ్ పోస్ట్ చేయండి. తర్వాత నేను చెప్పిన తర్వాత అడ్రస్ పోస్ట్ చేయండి. ఎందుకంటే నేను అంటున్నాను, చాలామంది సార్ మీ మెసేజ్ చూడలేదు అంటున్నారు. మెసేజ్ చూడకపోవడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ మీ మెసేజెస్ కంటే ముందు మెసేజెస్ ఉంటాయి. అదంతా కూడా వెయిటింగ్ లిస్ట్. ఆ వెయిటింగ్ లిస్ట్ అంతా పూర్తి అవ్వాలి. పూర్తయిన తర్వాత మీకు చూడడం అవుతుంది. మీది చూసాము అంటే రిప్లై ఇవ్వగలం, కానీ వెంటనే మీకు పంపించడం. మీది చూసి మీ అడ్రస్ మేము రిజిస్టర్ చేసుకొని అప్పుడు మీకు పంపించడం జరుగుతుంది. అది ఒక్కసారి మీరు గమనించండి. దయచేసి కొద్దిగా వెయిట్ చేయండి. ఒక 2-3 డేస్ వెయిట్ చేస్తే మీకు వస్తాయి. నేను ఇక్కడికి తీసుకొచ్చిన సీట్స్ కొన్ని అయిపోయాయండి. ఇంకా ఏమున్నాయి అనేది నేను ఒక లిస్ట్ అవుట్ చేస్తాను. అది డిస్క్రిప్షన్లో పెడతాను. అవకాశం ఉంటే దీనిలో కూడా పెడతాను. అయితే అది చూసి అవి పర్వాలేదు అనుకుంటేనే మీరు మాకు మెసేజ్ పెట్టండి. ఎందుకంటే మీరు పెట్టిన మేము పంపించింది ఏంటి సార్ మాకు అవి రాలేదు ఇవి రాలేదు అనుకోకుండా మీరు వాటిని చూసాక మీరు అప్పుడు నాకు మెసేజ్ పెట్టండి. మెసేజ్ పెట్టిన తర్వాత నేను రిప్లై ఇచ్చిన తర్వాత అప్పుడు మీరు ఆ పోస్టల్ ఛార్జెస్ పంపించండి సార్. ఓకే, మీ అందరూ సహకరించండి, ఇదే సహకారం అందించండి. అవకాశం ఉన్న వాళ్ళు మాకు ఈ విధంగా విత్తనాలు కూడా పంపించండి. అక్కడ ఉన్న వాళ్ళకి ఇవ్వండి, మీ మొక్కలు కూడా ఇవ్వండి. ఎందుకంటే వస్తుంది అంతా కూడా మనకి సీజన్, ఆ సీజన్లో మొక్కలు బాగా అవుతాయి కాబట్టి అందరూ కూడా ఆ విధంగా షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా? చూసారా విత్తనాలు అంటే ఒక మంచి పని చేస్తే 10 మంది సహకరిస్తారంట. ఆ విధంగా అందరి సహకారం అందుతుంది. అందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్. హైప్ కూడా చేయండి. హైప్ చేస్తే చాలా మందికి వీడియో చేరుతుంది. ఓకే ఫ్రెండ్స్, ధన్యవాదాలు.